నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగే గణపతి ఉత్సవాలు 16వ తేదీన గణేష నిమజ్జనం వేడుకలు ప్రారంభమవుతాయని కాకినాడ నగరంలోని బాలగంగాధర్ తిలక్ వినాయక సాగర్ వద్ద నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నగర గణేష ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల పైండ చలమయ్య కళ్యాణ మండపంలో నగర గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రూరల్ కో కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, సిటీ కో కన్వీనర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, సమితి సభ్యులు పైడా భావన్ ప్రసాద్లతో పాటు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందుకు జిల్లా అధికారులు అందిస్తున్న సహకారానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, కాకినాడ సిటీ రూరల్ కో కన్వీనర్లు సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, రంబాల వెంకటేశ్వరరావు, జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సమితి సభ్యులు బోలిశెట్టి వెంకటరామకృష్ణ, పెన్నం సత్యనారాయణ, బండార అయోధ్యరామయ్య, సంగాని సత్యం, దిలీప్ కుమార్ సదనాని, కర్రి సత్యనారాయణరాజు, వాకాడ రమణ, గోడి వెంకట్, మావులూరి సురేష్ నాయుడు, రవి, జయలక్ష్మి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వరదల్లో ఉప్పాడ కోత ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు కాబట్టి సమయం ఆలస్యం అవుతూ ఉంది కాబట్టి అక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఈ యొక్క కూటమి ప్రభుత్వం కాకినాడ నగరంలో ఈ యొక్క ఉత్సవ నిర్వహణకు కానీ నిమజ్జనోత్సవ కార్యక్రమాలకు కానీ సంపూర్ణమైనటువంటి తోడ్పాటు ఇస్తుంది. ఈ విషయం మీద సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారితో, రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కాకినాడ నగరంలో సంతోషంగా ఈ యొక్క ఉత్సవాలు పూర్తి చేసుకోవాలని చెప్పి వారు శుభకామనలు మరి ఫోన్ ద్వారా అందజేసి ఉన్నారు. మరి భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమాలని మరి ఈ యొక్క నిర్వహణలో అందరూ కూడా సమైక్యంగా ఉండి పూర్తి చేయాలని చెప్పి నగర గణేశ ఉత్సవ సమితి గణేష్ యొక్క పండుగ సందర్భంగా 9 నవరాత్రులు కానీ నిమజ్జనం జరిగేటటువంటి ప్రాంతాల్లో కానీ సెక్యూరిటీ కల్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు పెట్టి అన్ని విధాలా సహకరించడం కోసం జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు మంచిగా కోఆర్డినేషన్ చేస్తున్నారు. నిన్న ఆర్డీఓ, డిఎస్పీ గారు కూడా నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. మేము వారిని ఒకటే కోరుతున్నాం, కాకినాడకు చరిత్ర ఉంది, చరిత్ర నిలబెట్టవలసిందిగా కోరుతున్నాం. చరిత్ర నిలబెట్టిన పరిస్థితుల్లో గత 4 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇవాళ కాకినాడలో, హైదరాబాద్లో నిమజ్జనం జరుగుతున్నటువంటి పండుగ ఏదైతే మనం చూస్తున్నామో కాకినాడలో కూడా అంతే స్థాయిలో నిమజ్జనాన్ని ప్రజలు యొక్క భక్తులందరూ కూడా తిలకించేటటువంటి అవకాశం. గణేష్ ఉత్సవ సమితి ఈరోజు జిల్లా సమావేశం మన చల్లా కళ్యాణపల్లిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న కలెక్టరేట్లో కూడా మన ఈ కరపత్రాలను ఆవిష్కరించడం కూడా జరిగింది. మరి అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఉత్సవ సమితి కూడా 3 అడుగుల విగ్రహాలని యథావిధిగా ఎప్పుడూ జరుపుకునే ప్లేస్లోనే మనం నిమజ్జనం చేసుకోవడానికి ప్రభుత్వము అలాగే ఎన్డీఏ కూటమి అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గజెత్తగాలు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, మైక్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అనేక రకమైన సదుపాయాలన్నీ కల్పించడం. అదేవిధంగా సుమారుగా 7-8 బస్తాలు రైసు వార్చి అక్కడ పులిహారగా చేసి ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా వారిని కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది, ఆర్టీఓ గారిని, డిఆర్ఓ గారిని. రోడ్డు కూడా కొంచెం బీచ్ దగ్గర కొంచెం పెంచినట్లయితే తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గతంలో అయితే కొంచెం ట్రాక్టర్లో కొంచెం దిగబడిపోవడం, కొంచెం ఇబ్బందులు జరిగినాయి. ఈ సంవత్సరం అటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో వారు సహాయ సహకారాలు ఇచ్చి రోడ్డు కూడా వేస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ గణేశుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని తెలియజేసుకుంటూ